మాకు వినిపించట్లేదు. ఓకే. ఇప్పుడు నేను మ్యూట్ లో లేను కదా. ఆ ఇప్పుడు ఏంటవుతుందంటే ఈ పారిపోవడాలు, ఈ డిపెండెన్స్ మనకి చాలా ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఎప్పుడైతే సెల్ఫ్ అన్నది డామినెంట్ గా ఉంటుందో, సెల్ఫ్ యాక్టివిటీస్, అప్పుడు సమస్యలు ఉంటాయి. అండ్ సెల్ఫ్ యొక్క యాక్టివిటీస్ ఏమిటి, ఏవి కావు అన్న వాటిని మనం తెలుసుకోవడానికి విజిలెన్స్ అవసరం. ఈ విజిలెన్స్ అనేది ఒక డిసిప్లిన్డ్ అటెన్షన్ కాదు. అలాంటి ఇది ఒక రకమైనటువంటి ఎక్స్టెన్సివ్ గా ఉన్న ఎరుక, చాయిస్లెస్ అవేర్నెస్. ఈ డిసిప్లిన్డ్ అటెన్షన్ లో మళ్ళీ సెల్ఫ్ యొక్క బలం పెరుగుతోంది. అందుకే అది ఒక సబ్స్టిట్యూట్ అయిపోతుంది ఆధారపడడానికి. అవేర్నెస్ అన్నది అదేంటంటే సెల్ఫ్ యొక్క ఇండ్యూస్డ్ కాదు. లేకపోతే ప్రాక్టీస్ వల్ల అవేర్నెస్ రాదు, అవగాహనతో మాత్రమే. మొత్తం కంటెంట్ అంతటిని పైనున్నది, లోపలున్నది అంతటిని మనం అవగాహన చేసుకోవాలి ఆ సమస్యని. సర్ఫేస్ ఎప్పుడైతే మనం అవగాహన చేసుకుంటామో అప్పుడు లోతులకు వెళ్తాం. అంటే అందులో గుప్తంగా ఉన్నవన్నీ మనం అవగాహన చేసుకుంటాం. అప్పుడు పైన అవగాహన వెళ్తూ ఉంటే లోపల లోపల ఉన్నవన్నీ కూడా మాటలతో కాదండి, అక్కడ పదాలేమీ పెట్టక్కర్లేదు. లేకపోతే అది కేవలం అనుభవమే కాదు. వెర్బలైజేషన్, మాటల్లో చెప్పడం అనేది ఒక డల్నెస్, మనస్సు యొక్క డల్నెస్. అనుభవం బీయింగ్ క్యుములేటివ్, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి, ఇవన్నీ కూడా మనకి ఏంటవుతున్నాయండి, రిపిటేషన్ అన్నది పెరుగుతోంది. అవేర్నెస్ అన్నది ఒక డిటర్మినేషన్ కాదు, నిశ్చయం కాదు. అది లక్ష్యంతో కూడుకున్నటువంటి, దిశతో ఉన్నటువంటి నిగ్రహం కాదు. అది ఎప్పుడు కూడా ఈ అవేర్నెస్ అన్నది ఎక్స్క్లూసివ్నెస్ కి దారి తీయదు. అవేర్నెస్ అన్నది సైలెంట్ గాను, చాయిస్లెస్ గా అబ్జర్వేషన్ తో ఉంటుంది. యథార్థాన్ని అది అబ్జర్వ్ చేస్తుంది. యథార్థం అంటే వాట్ ఈజ్ అన్న దాన్ని. ఈ అవేర్నెస్ లో సమస్య అన్నది దాని అంతటదే రోల్ అయిపోతుంది. అంటే ఎరుకతో చూసామనుకోండి, సమస్య డిజాల్వ్ అయిపోతుంది. అందుకని అప్పుడు సంపూర్ణంగా మనం అవగాహన చేసుకోగలం. ఒక సమస్య అనేది ఎప్పుడు కూడా దానంతటి అదిగా సాల్వ్ అవ్వదు. అది చాలా క్లిష్టంగా ఉంటుంది గనక దాన్ని మనం అవగాహన చేసుకోవాలి. దాన్ని సంపూర్ణమైన విధానాన్ని అవగాహన చేసుకోవాలి. ఒకవేళ సాల్వ్ చెయ్యాలి ఏ సమస్యనైనా అంటే ఒకే ఒక లెవెల్లో భౌతికంగా, సైకలాజికంగా మనం సాల్వ్ చేయాలంటే ఇంకా మనకి సమస్యలు పెరిగిపోతాయి, సంఘర్షణలు పెరిగిపోతాయి, కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. అందుకని ఆ సమస్యను మనం తగ్గించాలంటే అవేర్నెస్ అవసరం. ఈ ప్యాసివ్ అలర్ట్నెస్ అన్నది అది కేవలంగా మనకి మొత్తం అంతటిని తెలియజేస్తూ ఉంటుంది. ప్రేమ అన్నది ఒక సెన్సేషన్ కాదు. సెన్సేషన్స్ అన్నవి ఎప్పుడు కూడా ఆలోచనలోంచి, పదాలలోంచి, సింబల్స్ లోంచి ఉద్భవిస్తాయి. ఈ సెన్సేషన్స్ అన్నవి ఆలోచన, అవి ప్రేమ లేకుండా చేస్తాయి. అంటే సెన్సేషన్స్ ప్రేమ ఎక్కువైనప్పుడు, సారీ, సెన్సేషన్స్ ఆలోచనలు పెరిగినప్పుడు ప్రేమ రహితులు అయిపోతాం. అవి మనకి ప్రేమకి సబ్స్టిట్యూట్స్. సెన్సేషన్స్ అన్నవి మనస్సుకు సంబంధించినవి. సెక్షువల్ యాపిటైట్స్ ఇవన్నీ మనసుకు సంబంధించినవే. మైండ్ అనేది ఈ ఆకలిని పెంచుతుంది, ప్యాషన్ భావావేశాన్ని పెంచుతుంది. అందుకనే మనం జ్ఞాపకం ద్వారా, అంటే నిన్నటి ఎంత బాగుందో ఆ సెన్సేషన్ అని మళ్ళీ కావాలనుకుంటాం. ఇలా జ్ఞాపకాలు కూడా ఒక దాని నుంచి మనం తృప్తి చెందాలి. ఆ సెన్సేషన్స్ ని ద్వారా మనం తృప్తి చెందాలని ట్రై చేస్తాం. నిన్న ఎంత బాగుంది కదా, ఇవాళ మళ్ళీ నిన్నటి కాఫీ చాలా బాగుంది, ఇవాళ ఇంకోసారి తాగితే సెన్సేషన్ అక్కడ. దాన్ని మనం రిపిటేషన్ కోరుకుంటాం. అలా మనం తృప్తి పడతాం. మైండ్ అనేది రకరకాలైనటువంటి సంఘర్షణాత్మకమైన ఉత్సాహాలతో ఉంటుంది, లేకపోతే కోరికలతో. వాటి నుంచి ఆ ఎక్స్క్లూసివ్ సెన్సేషన్స్ వస్తాయి. అవి ఒక సెన్సేషన్ ని మరొక సెన్సేషన్ క్లాష్ చేస్తూ ఉంటుంది, దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తుంది.
అప్పుడు మనకి కొత్త సమస్యలు వస్తాయి. ఈ సెన్సేషన్స్ అన్నవి ప్లెజెంట్ గా ఉండొచ్చు, అన్ప్లెజెంట్ గా ఉండొచ్చు. అప్పుడు మనస్సు అనేది ప్లెజెంట్ వాటిని పట్టుకుంటుంది. అందుకని అది ఏంటవుతుంది, ప్లెజెంట్ సెన్సేషన్ కి బానిస అయిపోతుంది. అప్పుడు బంధం వస్తుంది మనకి సమస్యతోటి. అప్పుడు ఏమిటంటే మనస్సు అన్నది ఆ వ్యతిరేకతల్ని ఉన్న సెన్సేషన్స్ కి ఆశ్రయం అయిపోతుంది. ఇలాంటి బాధాకరంగా ఉన్న వాడిని అవాయిడ్ చేయడం అన్నది కూడా బంధమే. దాని యొక్క భ్రాంతులు సమస్యలతో మైండ్ అన్నది అన్ని సమస్యల్ని సృష్టిస్తోంది. అందుకే అది ఎప్పుడు సమస్యని సాల్వ్ చేయలేదు. ప్రేమ అన్నది మనస్సుకు సంబంధించింది కాదు. ఎప్పుడైతే మనస్సే పూర్తిగా అధిగమిస్తుందో అక్కడ సెన్సేషన్ ఉంటుంది. అంటే సెన్సేషన్స్ అన్ని మనస్సు పరిధిలోకి వస్తాయి. అదే దాన్ని ప్రేమ అంటుంది. మనం ఏమంటామండి, సెక్సే ప్రేమ అంటాం. మనకు వచ్చిన సెన్సేషన్స్ ప్రేమ అంటాం. అలాగా అలవాటైపోయింది. అందుకని మనం దాన్ని ప్రేమ అని పిలుస్తాం. ఈ రకమైన ప్రేమ మనస్సులోంచి వచ్చింది. దాన్ని మనం మళ్ళీ ఆలోచించగలం. దానికి రకరకాల ముసుగులేయగలం. అదే నేను అని ఐడెంటిఫై అయిపోతాం. ఈ మనస్సు అన్నది అది జ్ఞాపకం చేసుకుంటుంది. అలాగా అది ఆశిస్తూ ఉంటుంది సుఖమైన ఆనందకరమైన సెన్సేషన్స్ ని. ఆ విధంగా ఈ ప్రాసెస్, ఈ ఆకలి అనేది ఏ లెవెల్లో ఉన్నా అదంత ముఖ్యమైనది కాదు. అది అక్కడ ఉంటూనే ఉంటుంది. మనస్సు యొక్క ఫీల్డ్ లో ప్రేమ ఉండదు. మనస్సు అన్నది భయానికి ఏరియా. లెక్కలు పెట్టుకోవడానికి, అలాగే డామినేట్ చేయడానికి, పోలికలు ఇవన్నీ మనస్సు రేంజ్ లో జరుగుతాయి. కాదనడం. ప్రేమ అన్నది అలాంటిది కాదు. అసూయ గర్వంలాగే మనస్సుకు సంబంధించిందే. అంటే గర్వం కూడా మనస్సుకు చెందిందే. కానీ ప్రేమకి ప్రేమ కాదు. ప్రేమ అన్నది మనస్సుకి సంబంధించినటువంటిది కానే కాదు. దాన్ని మనం వీటితోటి, అంటే వీటన్నిటినీ, ఈ అసూయని, ఈ అహంకారాన్ని మనం బ్రిడ్జ్ చేయలేం. అంటే ప్రేమతో దాన్ని ఒకటిగా చేయలేం. సెన్సేషన్స్ తో ప్రేమని కలపలేం. ఎప్పుడైతే సెన్సేషన్స్ ఎక్కువగా అధిగమించి ఉంటాయో అక్కడ ప్రేమ లేదు. అందుకనే మనస్సు యొక్క విషయాలన్నది హృదయం నింపేస్తున్నాయి. అందుకే ప్రేమ అన్నది మనకి అన్నోన్ గా ఉంటుంది. నిజమైన ప్రేమ మనకు తెలియట్లేదు. అందుకే మనం ఏం చేస్తూ ఉంటాం, వెతుకులాటలు, పూజించడాలు ఇవన్నీ చేస్తాం. అందుకే దాన్ని ఒక ఐడియల్ ఆదర్శాన్ని తీసుకుంటాం. అండ్ దాన్ని వాడుకుంటాం, నమ్ముతాం. ఈ ఐడియల్స్ అన్నవి ఆ మనస్సు ప్రొజెక్ట్ చేసినవే. అందుకని మనస్సు అన్నది సంపూర్ణంగా అది ఆక్యుపై చేసి పదంగా, ప్రేమ అన్నది ఒక పదం అయిపోయింది, ఒక సెన్సేషన్ అయిపోయింది. లవ్ అన్నది ఎప్పుడైతే ఇలాగ సాపేక్షంగా ఐ లవ్ మోర్ అండ్ యూ లవ్ లెస్, నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను, నువ్వు తక్కువ ప్రేమిస్తున్నావు. కానీ ప్రేమ అన్నది నైదర్ పర్సనల్, అది వ్యక్తిగతం కాదు, వ్యక్తిగతం కాకపోవడం కాదు. ప్రేమ అన్నది ఒక స్టేట్, ఒక స్థితి. అందులో సెన్సేషన్ ఏమీ ఉండదు. ఇన్ విచ్ సెన్సేషన్ థాట్ ఈస్ ఓన్లీ ఆబ్సెంట్. అంటే నిజమైన ప్రేమలో సెన్సేషన్ లేదు, ఆలోచన లేదు. అది మనస్సుకి చెందదు. అవేర్నెస్ ఎలా మనస్సుకి చెందదో ప్రేమ కూడా మనస్సుకి చెందింది కాదు. నేను ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ అర్థం కాలేదో అడగండి. సాగర్ గారు వచ్చారు, అర్థమైందా? వెంకటేష్ సాగర్ గారు, సుజాత గారు, వసంతలత వచ్చిందా? వసంతలత నీకు అర్థమైందా? నారాయణ గారు మీరు నమస్కారం మేడం. కదా అర్థమైంది కాలేజ్కి, మేడం. మీకు అర్థమైంది. ఓకే, నారాయణ గారు చెప్తారా? మీకు అర్థం కాకపోతే డౌట్స్ అడగండి. అమ్మా నేను చెప్పేస్తాను, టైం అవుతుంది. అందుకని నమస్తే అమ్మా, అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కృష్ణమూర్తి గారు అవేర్నెస్, ఎందుకంటే ప్రతి ఒక్క సాధకుడు కావాల్సిన అవేర్నెస్ లో చాలా క్లియర్ అయినటువంటి విషయాలు ఇక్కడ మేడం గారి ద్వారా మనం విన్నాం. ఎందుకంటే ఈ అవేర్నెస్ అంటే చాలా మందికి మనకి సరిగ్గా అర్థం కాదు, కానీ సత్సంగం ద్వారా మనం చాలా క్లియర్ గా చెప్పారమ్మా మనకి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, సెల్ఫ్ నుంచి బయటికి పారిపోవడానికి మనం ప్రయత్నిస్తాం.
అది రకరకాలుగా, అందుకే మీరు అన్నట్టు ఏదో పూజ చేయడం ద్వారా, లేకపోతే ఏదో హోమం చేయడం, లేకపోతే యజ్ఞం చేయడం, లేకపోతే గుడికి గోపురాలకో, లేకపోతే ఇంకా మందు తాగడానికో, లేకపోతే సెక్షువల్ హ్యాపీనెస్ రకరకాలైనటువంటివి. సో దీని నుంచి మనకి ఏంటవుతుందంటే అక్కడ ఇప్పుడు ఈ సమస్య చెప్పబడింది. సమస్యను ఇప్పుడు ఏం చేస్తామంటే, సమస్యను మనం అవగాహన, మన కృష్ణమూర్తిగా చెప్పినటువంటిది ఏంటంటే, సమస్యను ఎప్పుడు కూడా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే కృష్ణమూర్తిగా చాలా సందర్భాలు అండర్స్టాండింగ్ ద సొల్యూషన్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, అవగాహన అవ్వాలంటే వాట్ ఈజ్, అక్కడ ఏం జరుగుతుందో నీకు యథార్థం అనేది మనకి అవగాహన కావాలండి. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియబడాలి. అది తెలియకుండా ఏం చేస్తున్నామంటే, మనం మనస్సు ఎప్పుడు కూడా ఆ సెన్సేషన్ కి, ఈ సెల్ఫ్ ఏంటవుతుందంటే సెన్సేషన్స్ కి వెళ్ళిపోతుంది. రకరకాలైనటువంటి, ఇంతకుముందు సెన్సేషన్ టాపిక్ అయిందమ్మా, రకరకాలైనటువంటి సెన్సేషన్స్ కి వెళ్ళిపోవటం వల్ల మనం ఏంటవుతున్నాం అంటే సెల్ఫ్ నుంచి ఎప్పుడు దూరంగా వెళ్ళిపోతున్నాం. అంటే మన అయినటువంటి మన స్వరూపాన్ని మనం మర్చిపోయి వేరే దాంట్లోకి వెళ్ళిపోయి మనం పూర్తిగా, మనకి అందుకే రమణ మహర్షి లాంటి వాళ్ళు నిన్ను నువ్వు ఒకసారి ఆత్మహత్య నారాయణ చేసుకున్నావు గారు, అడగడం ఇక్కడ ఇదేనమ్మా. సెల్ఫ్ కాబట్టి అన్నది ఏంటవుతుందండి, నారాయణ గారు, ఇక్కడ సెల్ఫ్ అమ్మా, క్యాపిటల్ కాదు, నేను అన్నది అవును అవును, క్యాపిటల్ ఓకే, సెల్ఫ్ వేరు. ఇక్కడ నేను అనే దాంట్లోంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాం. బికాజ్ అక్కడ ఎందుకు పారిపోతాం? ఉన్నది శూన్యం, అవును, అది భరించలేక అవును, మనం పారిపోతూ ఉంటాం. ఓకే ఓకే ఓకేనమ్మా, ఓకే, ఓకేనమ్మా. చెప్పండి. అంటే ఇందులో, అంటే అక్కడ ఉన్నాడు ఏమి చెప్పమ్మా. అందులోంచి మనం ఎప్పుడు పారిపోవడానికి మనం ప్రయత్నిస్తాం. కాబట్టి అందులోనికి ఇప్పుడు నిరంతరం అక్కడ ఏంటి సమస్య అనేది మనకు, ఎందుకంటే ఇంకోటి కూడా అక్కడ మనకు చెప్పారు, మనకి ఏంటంటే మనం ఇదేదో ఒక అని చేయడం ద్వారానో లేకపోతే ఇంకో రకంగానో మనం దీన్ని అవగాహన చేసుకోలేం ఇక్కడ. ఎందుకంటే సమస్యను అవగాహన చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అని చెప్పి ఇక్కడ చెప్పారమ్మ ఇక్కడ. కాబట్టి దాన్ని మనం అవగాహన చేసుకోవాలి. అలాగే అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే దాని సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఎందుకు ఏంటవుతుందంటే మనం సమస్యను వదిలేసి వేరు వేరు మార్గాలను మనం తీసుకుంటున్నాం, అందులోకి వెళ్ళిపోతాం. సమస్య ఒక పక్కన ఉంటే మనం వేరే మార్గాలు వెతుకుతున్నాం. కాబట్టి సమస్య ఎక్కడ దాన్ని బాగా అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే అది డిజాల్వ్ అవుతుందని చెప్పారు. ఎందుకంటే ఇంకా మనకి కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి అంటే చాయిస్లెస్ అవేర్నెస్, ప్రతి దాన్ని కూడా ఏం చెప్తుందంటే చాయిస్లెస్ గా నువ్వు దాన్ని చూడటం వల్లనే నీకు అది డిజాల్వ్ అవుతుందని కూడా ఇక్కడ చెప్పారమ్మా. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. అంటే అవేర్నెస్ అనేది మనకి మామూలుగా ఇది పదాల్లో కాకుండా ప్రాక్టికల్ గా మనం ఎక్కడైతే మనం ఎలాగైనా చూడగలం అంటే, సో నేను ప్రాక్టికల్ గా ఒక మేడం గారు పరిచయం అయినటువంటి కొత్తలో ఒక 15 years 16 years బ్యాక్, అంటే మనసుకి స్టార్టింగ్ లోనే చెప్పారు మనసుకి అతీతంగా ఉంటుంది అవేర్నెస్ అని చెప్పడానికమ్మా. ఆ రోజు మేడం గారు చాలా డీప్ డిస్కషన్ చేస్తున్నారు, రాత్రి 11 అయింది. సడన్ గా నేను చాలా చక్కగా వింటున్నాను. సడన్ గా ఏం చేశానంటే నేను ఆలోచన మారిపోయి ఇంకేదో ఆలోచిస్తున్నాను. మేడం గారు వెంటనే అన్నారు, నారాయణ గారు ఫ్లో ఆగిపోయింది అన్నారు. నాకేం అర్థం లేదు, మేడం ఫ్లో ఆగిపోవడం ఏంటి, నారాయణ గారు మీరు చెప్పింది వింటలేదని ఏదో ఆలోచిస్తున్నారు అన్నారు. ఎస్, అవునమ్మా, నిజమే, నేను జస్ట్ ఆలోచన మారిందమ్మా. అంటే కృష్ణమూర్తి చెప్పినట్టు చాయిస్లెస్ అవేర్నెస్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడు. అంటే జస్ట్ అంటే ఇలా ప్రతిరోజు మనం ఎన్నిసార్లు మన నుంచి మనం బయటికి వెళ్ళిపోతున్నాం చూడండి. మనం ఏం చేస్తున్నాం, మన ఆలోచనలతో వాటితో మనం ఇది అయిపోతున్నాం. ఇంకోటి, మనం సంపాదించిన వస్తువులతో, వాహనాలతో, ఆస్తితో, అంతస్తుతో ఇదే సుఖం. అంటే ఆ వస్తు సుఖంతో అది ఏంటంటే మనదైనటువంటి మన ఆనందాన్ని మనం వదిలేసి వస్తువులతో మనం మమైకం అయిపోయి ఇదే నిజమైనటువంటి ఒక భ్రాంతి జనితమైనటువంటి జీవితం జీవిస్తున్నాం తప్ప సరైనటువంటి ఒక అవగాహన లేకపోవటం వల్ల ఇవన్నీ కూడా ఇది అయిపోతున్నాం. కాబట్టి కృష్ణమూర్తి గారు మన లోపల మన అంతరంగాలలోకి వెళ్ళి ఎక్కడైతే మనం రాంగ్ చేస్తున్నామో మనకు తెలియబడుతున్నాం. అంటే మేడం గారు ఇలాంటి సత్సంగం చెప్పడం ద్వారా మనం ఎక్కడెక్కడైతే రాంగ్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ అవేర్నెస్ లేకుండా మనం అంటే మన రోజు అంతట్లో ఎంతకాలం మనం అవేర్నెస్ గా ఉంటున్నాం, ఎంతకాలం మనం మనసుతో మమైకం అయిపోతున్నాం, ఈ సెన్సేషన్కి అలవాటు అయిపోతున్నాం. కాబట్టి ఇది మనం ప్రతి క్షణం మనలో మనం చూసుకోగలిగితే తప్పకుండా మనం ఆ సత్య మార్గం వైపు, ఆ అవగాహన వైపు మనకు వస్తుందమ్మా. కాబట్టి మనం నిరంతరం మన లోపల ఏం జరుగుతుందో కృష్ణమూర్తి గారు క్లియర్ గా చూపిస్తున్నారు. ఇలాంటి సెన్సేషన్స్ నుంచి మనం బయటికి రావాలంటే ఆ చాయిస్లెస్ అవేర్నెస్ ఉండాలి. లాస్ట్ మళ్ళా ప్రేమ గురించి చెప్పారమ్మా. ఎందుకంటే ప్రేమ అనేది ఒక స్థితి, అంటే అది ఏ రకమైనటువంటి సెన్సేషన్స్ ఏం కాదు, అది ఒక స్టేట్ అన్నమాట అని చెప్పారు.
కాబట్టి ఈ అవేర్నెస్ మనకి అర్థం అవ్వాలంటే మనకి అవగాహన అవ్వాలంటే దానికి అండర్స్టాండింగ్ అంటే ఇక్కడ వాట్ ఈజ్ యథార్థం ఏంటన్నది అటువంటిది మనకి తెలిస్తే అక్కడ మనకి అవేర్నెస్ అనేది మనకి వస్తుంది. అంటే ఇంతకుముందు మొట్టమొదటిసారి మాకు ఏమీ అవగాహన కాదు, అంటే ఇది ఏం తెలిసేది కాదు. ఈ సత్సంగాల ద్వారా ఎక్కడెక్కడైతే మేము ఈ సెల్ఫ్ నుంచి దూరం అయిపోతున్నామో, వాటికి అలా మమైకం అయిపోతున్నామో, అలవాటు అయిపోతున్నామో. ఒకసారి మేము మేడం గారు ఒక విషయం మాట్లాడారు విద్యార్థుల గురించి. నారాయణ గారు, మీరు పిల్లల్ని కొడుతున్నారంటే మీ మాట వినట్లేదని కొడుతున్నారా, లేకపోతే వాళ్ళు బాగుపడాలని కొడుతున్నారా? అంటే మీకు అక్కడ బాగా అవగాహన చేసుకున్నారు. ఎస్, మీ మాట చల్లట్లేదని వాళ్ళు కొడుతున్నారు. అంటే ఇలాంటి లోతైనటువంటి విషయాలను ఇప్పుడు మన కృష్ణమూర్తి గారు ఇప్పుడు మనకు తెలియదు. అలాంటి లోతైనటువంటి విషయాలు మనం మేడం గారి ద్వారా తెలుసుకోవాలమ్మా. కాబట్టి సాయిబాబా చేసిన మహోపకారం ఏంటంటే మేడం గారు వాళ్ళు అందించడమే. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అందించడం మేడం గారు నమస్కారాలు. గురువం తత్సత్. ఓకే అండి. తర్వాత బాగానే చెప్పారు. అదే నారాయణ గారికి కాలేజ్ టైం అవుతుందని ఫస్ట్ మాట్లాడమనడానికి కారణం. తర్వాత వసంతలత, నువ్వు మాట్లాడతావా? లక్ష్మి, అందరికీ నమస్కారం. ఇవాళ చెప్పినటువంటి టాపిక్ అదే ఏంటిది, అవేర్నెస్. అంటే అదే మన ఎలా మీ తెలుగులో ఈ పదం ఏమిటి లక్ష్మి? అవేర్నెస్ కి ఎరుక. మనం ఎరుక. ఎరుక అంటే తెలుసుకోవడం అన్నమాట. ఎంపిక లేని ఎరుక అని ట్రాన్స్లేట్ చేశారు. అదే 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 ఎంపిక లేని ఎరుక, అండర్స్టాండింగ్ అనమాట. అక్కడ గురించి చెప్తున్నారు. అతను ఎవరో వచ్చారు, ఆయనకి సెక్షువల్ ఎపిటైట్ ఎక్కువగా ఉన్నది, ఏం చేయడం, ఎంత ప్రయత్నించినా దీని నుంచి నేను బయటపడలేకపోతున్నాను అని డిస్కస్ చేస్తే అప్పుడు ఆయన అన్నారు అనమాట, మనకి ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే మనం చాలా వేగంగా ఆన్సర్ల కోసం పరిగెడుతూ ఉంటాం, దాని సొల్యూషన్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. అది అంటే ఆ సమస్యను విడిచిపెట్టి ఆన్సర్లలో మన తాలూకా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎలా దీని నుంచి బయటపడతామా, ఈ సమస్యకి ఎలా పరిష్కారం చేస్తాం అని వివిధ విధాలుగా మనం ప్రయత్నం చేస్తాం. ఇదే సెక్షువల్ అపిటైటో లేకపోతే ఏ సమస్య అయినా సరే మరో విధంగా మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ మీరు సమస్యనే మొదట అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నించండి, పరిష్కారం కాదు. సమస్య అనేది ఎక్కడి నుంచి వస్తున్నది, ఎందుకు వస్తున్నది, ఏమిటి అని చెప్పి, అది కూడా ఏ రకమైనటువంటి కండెమ్నేషను, ఒక రకమైన అంటే వాటితో ఒక గిల్ట్ ఫీలింగు అలా కాకుండా ఎక్కడి నుంచి ఈ సమస్య అనేది తయారవుతున్నది, ఎందుకు అని సమస్యని అవగాహన చేసుకుంటే అది మీకు హెల్ప్ చేస్తుంది అని ఆయన చెప్పారు. అలాగా ఇది ఒక ఎగ్జాంపుల్ సెక్షువల్ ఎపిటైట్. మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సమస్యలు ఉంటాయి. అయితే ఈ సమస్యలు ఎందుకు వస్తాయి అన్నది కూడా ఆయన చెప్తున్నారు. సెల్ఫ్ నుంచి మనం పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అంటే అది సెల్ఫ్ లో మనకు ఉన్నది ఏమి లేదు, శూన్యత అనేటువంటి విషయాన్ని భరించలేక రకరకాల తావులు. ఇప్పుడు ఏ కోరికలైనా సరే, కోరిక ఎందుకు పుడుతుంది అంటే మనలో ఏదో శూన్యత ఉంటుంది, అది దాన్ని నింపడానికి మనం ఏంటంటే ఈ విధంగా రకరకాల తోవలు పడతాం. ఏదో అది ఒక జ్ఞానార్జన అవ్వు, లేకపోతే మరేదో ప్రొఫెషన్ అవ్వు, ధనార్జన అవ్వు, సెక్స్ అవ్వు, ఏదైనా సరే ఇదన్నిటికీ సెల్ఫ్ని అండర్స్టాండ్ చేసుకోకుండా దాని నుంచి పారిపోవడానికి మనం ప్రయత్నించినప్పుడు ఈ రకమైనటువంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. సో సమస్యలకి కారణం మనం పారిపోవడమే, ఎస్కేపిజమే అన్న విషయం ఒకటి చెప్పారు. తర్వాత ఈ సమస్యలు ఎందుకు వస్తూ ఉంటాయంటే మనం సెన్సేషన్స్ కి లొంగిపోతూ ఉంటాం. ఆ తర్వాత ఆయన చాలా బాగా అనేది మైండ్ తాలూకా పనే, ఈ మైండ్ క్రియేట్ చేసేస్తూ ఉంటుంది. ఇది అయితే బాగుంటుంది, మనం పాస్ట్ లో ఇది చేసాం కదా, దానిలో ఉండేటువంటి ప్లెజర్స్ అన్ని జ్ఞాపకం ఉంచుకొని అది వర్బల్ అవ్వు అంటే అతను చెప్పారు సెన్సేషన్స్ ఎలా క్రియేట్ అవుతాయి అని. అది పాత అనుభవాల వల్ల అవ్వచ్చు, లేకపోతే అంటే మాటల వల్ల, ఇంకో ఏదైనా విషయాల వల్ల, దృశ్యాల వల్ల, వీటన్నిటి వల్ల కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి సెన్సేషన్స్. అవి మనకి
మనకి తాత్కాలికంగా ఏదో ఆనందం ఇచ్చినట్టు ఉంటుంది, కానీ అవి యాక్చువల్గా ఏంటంటే మనని మళ్ళీ మళ్ళీ కావాలి అనే క్రేవింగ్స్ మొదలు పెడుతూ ఉంటాయి. సో అది దానికి కారణం ఆ మనం మన సెల్ఫ్ లో ఉండలేకపోవడమే. ఆ తనలో తాను ఉండగలగడం అనేది, ఆత్మస్థితిలో ఉండగలిగే వాళ్ళకి ఈ రకమైనటువంటి పారిపోవడం అనేది ఉండదు. ఎప్పుడూ నిత్యంగా ఆనందంగానే ఉంటారు వాళ్ళు, సమస్య లేకుండా. సమస్య అనేది ఒక బాహ్యమైన పరిస్థితి, అది నువ్వు అర్థం చేసుకో అని ఆయన చెప్పారు. ఆఖరణ లవ్ అండ్ ఏంటది, మనం లవ్ అంటే ఏమిటి, సెన్సేషన్, ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్పారు. లవ్ ఉన్న చోట నీకు సెన్సేషన్ అనేది ఉండదు. మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఆ, వ- ఆ, మనకుండే జెలసీస్ ని, మనకుండేటువంటి ఏదో అనేక రకమైన కోరికల్ని లవ్ గా మనం ఏమో కన్ఫ్యూజ్ అవుతాం. కానీ లవ్ అనేది అది యాక్చువల్లీ ఒక స్థితి అంతే, దానికి నీ నా అనేటువంటి భేదం ఉండదు. ఆ అది కంప్లీట్ గా అది సెన్సేషన్ మానసిక స్థితి, లవ్ అనేది ఆత్మస్థితి. సో ఈ మీరు మిమ్మల్ని మీరు ఆ లవ్ అనే స్థితిలో ఉంచుకున్నప్పుడు ఆ అవేర్నెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఆ అవేర్నెస్ అంటే నువ్వు అవేర్నెస్ తెచ్చుకోవడానికని ప్రయత్నాలు చేయకూడదు. నిగ్రహం అలాంటివన్నీ, డిసిప్లిన్ ఇలాంటివన్నీ ఉంటే అది రియల్ అవేర్నెస్ కాదు. నిన్ను ఫ్రీగా వదిలేసుకొని దాని మీద చూడడం నేర్చుకుంటే, అబ్జర్వ్ చేసి అండర్స్టాండ్ చేసుకుంటే నీకు ఆ సమస్య ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. ఆ పరిష్కారం కూడా దానంతట అలాగే దొరికిపోతుంది అన్న విషయం ఆయన చెప్పారు. అది ఓకే. ఇది అంటే ఇలాగా. అవేర్నెస్ మనస్సుకు సంబంధించింది కాదు. మనకెప్పుడు కూడాను మన నుంచి మనం పారిపోతూ ఉంటాం. సమస్యలు ఒకదానికొకటి మనకి ఏంటంటే ఈ పారిపోవడాల్లో మనకి ఎన్నో రకమైన అనుభూతులతో మనం మంచి అనుభూతుల్ని జాగ్రత్తగా ఉంచుకుంటాం. చెడ్డ అనుభూతుల నుంచి దూరం అయిపోదాం అనుకుంటాం. ఈ విధంగా అవును. సెన్సేషన్సే మనకి ముఖ్యం. ఈ సెన్సేషన్స్ ఉమ్. ఉన్నంతసేపు మనకి సంఘర్షణ, బాధ కూడా ఉంటాయి. సమస్య. ఈ సె- ఆ, అవును. ఈ సెన్సేషన్స్ ఎంతకాలం అయితే ఇంపార్టెంట్ అని ఉంటుందో మనసు ఆక్యుపై చేసేస్తుంది ఆ సెన్సేషన్స్. అందువల్ల మనకి ప్రేమ ఏమిటో తెలియకుండా, ప్రేమ సత్యం ఏమిటో తెలియకుండా జీవించేస్తున్నాం. సెన్సేషన్సే బతుకైపోతుంది. అందుకని మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, మన నుంచి మనం వీటి ద్వారా పారిపోతున్నాం. అంటే అక్కడ ఉమ్. మోనోటని, ఆ బోర్ భరించలేక. అందువల్ల ఈ పారిపోవడమే మనకి ఒక రకమైన, అంటే దాని మీద ఆధారపడతాం. ఆ పారిపోయే పద్ధతులు లేవనుకోండి, నేను రేడియో మీద ఆధారపడ్డానే అనుకోండి, టీవీ మీద ఆధారపడ్డాను అనుకోండి, లేకపోతే సినిమాలు, ఎక్కడికైతే వెళ్ళేమో అక్కడ సినిమాలు లేకపోతే వీళ్ళు మహా చికాకు అయిపోతారు. అలాగే మనం పారిపోతాం మన నుంచి. మనం డ్రింక్ ద్వారా, సెక్స్ ద్వారా, ఇంకేవేవో పనుల ద్వారా బయటికి పారిపోతూ ఉంటాం. పూజలు అంటాం, అవును. అవును. ఉత్సవాలు అంటాం, ఇవన్నీ సెల్ఫ్ నుంచి పారిపోయే విధానాలే. అవన్నీ చాలా యాక్చువల్ గా ముఖ్యమైనవి. ఇతనికి ఈ ఈ వచ్చిన ఆయనకి సెక్షువల్ ఎపిటైట్ నాకు ఒక పెద్ద సమస్య అని అతను అనుకుంటున్నాడు. యాక్చువల్ గా అది తన నుంచి తాను పారిపోవడం కారణంగానే ఇలాంటి సమస్య వస్తున్నది అన్న విషయాన్ని అతను తెలుసుకోవడం కోసం ఇవన్నీ అవును. చెప్పారని నాకు ఆయన అది సమస్య ద్వారా ఆయన మనందరికీ బోధపరిచారు. తెలుసుకోవాలి. ఉమ్. మన కూడా మనం రకరకాల సమస్యలు. ఎన్నో సమస్యలు, ఏ అవును. సమస్య అయినా మనం పారిపోవడం నుంచి వస్తున్నాయి. ఇది సమస్య అది. సమస్యను అర్థం మేడం చేసుకుంటుంది. మేడం ఆ సెన్సేషన్స్ అంటే అనుభూతులు అంటారా, కోరికలు అంటారా వాటిని? సెన్సేషన్ అని చెప్తే అనుభూతి. కాఫీ తాగారండి, మళ్ళీ కాఫీ ఆ, తాగాలని ఎందుకు కోరుతున్నారు చెప్పండి? ఆ సెన్సేషన్ వస్తుంది, ఎంతో హాయిగా ఉంది, మంచి కాఫీ తాగితే అన్నారు కదా, మళ్ళీ ఆ సెన్సేషన్ అనుభూతి కావాలి. కిందే వస్తుంది అది. అవునా కదా? అనుభూతి. ఆ, అలాంటి అనుభూతి. ఉమ్. అనుభూతి. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ముందు డౌట్స్ క్లియర్ చేసుకుంటే టాపిక్ మాట్లాడొచ్చు. సుజాత గారు మాట్లాడతారా? నమస్తే అమ్మా. నమస్తే అండి అందరికి. అర్థమైందమ్మా. అంటే సెన్స్ అంటే చలనము, సెన్సేషన్ అంటే సంచలనం కదమ్మా. సంచలనం అంటే మనసు ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఖాళీగా ఉండడానికి. సెన్సేషన్ అన్న కొంతమైనా అర్థం అవుతుంది, కానీ సంచలనం అంటే ఏమిటో అర్థం కావట్లేదు. అవునమ్మా, అవునమ్మా. అంటే ఇక్కడ ముఖ్యంగా అవేర్నెస్ అంటే ఇక్కడ సమస్యను తీసుకొచ్చి ముందు పెట్టి దాని గురించి వివరించడం జరిగింది కదమ్మా.
సమస్యని సమస్యగా చూడకుండా ముఖ్యంగా చేసేది దానికి ఒక సొల్యూషన్ ఆన్సర్ కోసం ఉన్న చోట కాకుండా మరొక చోట వెతకడం అనేది ముఖ్యంగా కనపడుతుందమ్మా. ఇంకా అంటే సమస్య ఇక్కడ ఉంది కానీ వెతుకులాట ఏ విధంగా ఉందంటే దాని నుంచి అది ఏమిటి అనేటువంటి అవగాహన కన్నా ముందుగా దాని నుంచి ఎస్కేప్ అయ్యే క్రమంలో తీర్థయాత్రలను అంటే ఆన్సర్ వేరొక చోట వెతుకుతున్నాము, వస్తువు ఒక చోట పోతే మరొక చోట వెతికినట్టుగా తీర్థయాత్రలని ఆశ్రమాలన్నీ ఇలాంటి పార్టీలు ఫ్రెండ్స్ బారు షాపింగ్లు ఇట్లా ఏ చిన్న సమస్య వచ్చినా ఎస్కేప్ అయిపోవడానికి వెళ్తున్నాం తప్ప సమస్యని సమస్యగా చూడటానికి అక్కడ ఒక విధంగా భయం అనేది ఏర్పడటము అవగాహన లోపం చేతనే ఇవన్నీ చేయడం. అందుకే మనకి సమస్యకి ఈ విధంగా పారిపోయే క్రమంలో మళ్ళీ కొత్త సమస్యల్ని మనకు మనమే సృష్టించుకుంటున్నాం ఇక్కడ సమస్యని. అది ఇంకా ఇంకా కూడా మనకు సెన్సేషన్ కి ఆర్ద్రం అవుతుంది, అంటే పోషిస్తుంది ఇంకా పెద్దగా దాన్ని తప్ప మనకి అక్కడ జవాబు లేదు. ఒకవేళ జవాబు ఎవరిచ్చినా కూడా ఆ మైండ్ ఒప్పుకోదమ్మా. మళ్ళీ నాకు నేనుగానే ఏదో ఒకటి జవాబు పెట్టుకుని అక్కడ మళ్ళీ అట్లాగా అణిచిపెట్టుకుంటున్నాను తప్ప అక్కడ అవేర్నెస్ ఇప్పుడు ముఖ్యంగా చెప్పింది ఆ అవేర్నెస్ ఉంటేనే అక్కడ దాన్ని చూడటము దాని అంత అవగాహన కలగడము అక్కడ అది అంతం అవడం అనేది జరుగుతుందని ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్పేది నాకు అట్లా అర్థమైందమ్మా. ఇక్కడ ముఖ్యంగా జరిగేది సొల్యూషన్ వెతికే క్రమంలో నా నుండి నేనే పారిపోతున్నా, అంటే సమస్య నేను వేరనుకునే ఒక భ్రమలో నా నుండి నేను పారిపోయే పనులు చేస్తున్నాను. ఆ పనుల్లోనే ఈ సెన్సేషన్ అనేది బాగా దృఢమైపోతుంది. దానికి మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, చైరు పదవి. పదవి వల్ల నాకు ఆనందం వస్తుందని దాన్ని పొందిన తర్వాత ఆనందం పక్కకి వెళ్ళిపోయింది. ఆ చైరు నేనే ముఖ్యమైపోయాము. అంటే ఆ చైర్ని కాపాడుకునే క్రమంలో ఆనందం పక్కన పెడితే ఆ హింస ద్వేషం అలజడి ఇవన్నీ పోగొడుతున్నాయమ్మా. అక్కడ ఒక దాన్ని కాపాడుకోవాలి పోగు చేసుకోవాలి అట్టే భద్రంగా దాచుకోవాలి అనే క్రమంలో ఇన్సెక్యూరిటీ చేరిపోయి ఆ చైరు నేనే ముఖ్యమైపోయామా అని చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారమ్మా. ఇంకొకటి అదే విధంగా బంధాలు కూడా అంతేనమ్మా. బంధం ఉంటే నేను సెక్యూరిటీగా ఉంటాను, అది నాకు ఒక తోడు పాయింట్ చెప్పారండి. అదే వ్యక్తి బతికున్న వ్యక్తితోటి అలా పెట్టుకున్నాం అనుకోండి ఎస్కేపిజం, అది ఇంకా క్లిష్టతకి దారితీస్తోంది అని చెప్తున్నారు. అవునమ్మా అవునమ్మా. బతికున్న వ్యక్తి అన్నానండి, చనిపోయిన వ్యక్తుల వల్ల ఏ సమస్య లేదు, ఏ దుఃఖం అలా కాదు లేదమ్మా అలా మీకు. కాదు, వ్యక్తి నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ చేయరు. ఈ ఇల్లుతో నాకు మోహం వేరు, బతుకున్న వ్యక్తితో మోహం వేరు కదా, అది ఇంకా డేంజర్. అవునమ్మా అవునమ్మా చాలా డేంజర్. కానీ వాళ్ళు ఉంటేనే నాకు సెక్యూరిటీ అని అది కూడా ఒక ఇల్యూషన్ అయిపోతుందమ్మా. కానీ అక్కడే సమస్య ఎక్కువ ఉంది. బ్రతుకున్న వ్యక్తులు ఇప్పుడు మీరు అన్నట్టు బ్రతుకున్న బంధాల్లోనే ఆ బంధాలు చేజారిపోకూడదనో లేకపోతే ఏదో ఒక అవసరాలు కదమ్మా. బంధం అనేది ఒకరి నుంచి ఒకరికి అవసరాలతో ఏర్పడుతున్నాయి. ఈ మైండ్ అనేది మనసు అనేది ఒంటరిగా ఉండడానికి భయపడి భయం వల్ల ఏర్పడ్డ ఎప్పుడు కూడా ఆ సమస్య. అవసరం అన్నది వినండి, మీరు మళ్ళీ అక్కడ వేరే పదం వాడారు. అవసరాలు ఎవరికి? సెక్స్ అందరికీ అవసరమా? డ్రింక్ అందరికీ అవసరమా? అంటే ఇవన్నీ మన నుంచి మనం ఎస్కేప్ అవడానికి వాడుకుంటున్నాం, అవసరాలు కాదు, ఎస్కేప్ అయ్యే అవసరాలు. అవునమ్మా ఓకే అమ్మా ఓకే అమ్మా. ఎస్కేప్ అయ్యే క్రమంలో ఈ సర్ఫేస్ మీద అవగాహన లేకపోవడం చేత రూట్కి వెళ్ళకపోవడం చేత ఎస్కేపింగ్ క్రమంలోనే ఇవన్నీ ఆ ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదమ్మా నాకు ఇక్కడ. అంటే అక్కడ ఏం చెప్పారంటే బతికున్న మనిషి గాని, ఇప్పుడు ఇల్లు అంటే బతికి ఉన్న మనిషి కాదు, బతికున్న మనిషిని ఎస్కేపిజం కి వాడేయమనుకోండి అప్పుడు సమస్యలు ఎక్కువ అవుతాయి అంటున్నారు. ఓకే అమ్మా ఓకే. ఇంకా లాస్ట్ లవ్ గురించి కూడా చెప్పొచ్చారు కదమ్మా. లవ్ అనేది ఒక స్థితి, అది మనసుకు సంబంధించింది కాదు ఎట్టి పరిస్థితుల్లో. అట్లా మనస్సుతో కనుక లవ్ అనేది ఒకరిని ఇప్పుడు ప్రజెంట్ జరిగేదంతా అదే కదా, అక్కడే సెన్సేషన్ అనేది ఉంటుంది, అది రియల్ లవ్ కాదు అని కూడా చెప్పడం అది అలా అర్థమైందమ్మా. ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా. లవ్ అనేది అబౌవ్ దట్ మైండ్, మైండ్ కి అతీత స్థాయి. సెన్సేషన్స్ మనస్సు ఆలోచనలు ఉన్న దగ్గర ఆ లవ్ కి అవకాశం లేదు. ఇంకొకటి అమ్మ నాకు ఇక్కడ ఒక ప్రశ్న, ఇప్పుడు సత్సంగం కదమ్మా ఇది జరిగేది, సత్సంగం అంటే సత్ అంటే ఉన్నది, సత్సాంగత్యం అమ్మా. ఇక్కడ నాకు దీని వల్ల నాకు అవేకనింగ్ అవుతాము,
అంటే మిగతా ఇప్పుడు తీర్థయాత్రలు కానివ్వండి, గుళ్ళు, గ్రంథాలు, ఇవన్నీ కూడా కొంచెం ఎస్కేపింగ్ అయినప్పటికీ కూడా ఈ సత్సాంగత్యం అనేది అవేర్ చేస్తుంది, ఒక విధంగా అవేకనింగ్ చేస్తుందేమో అనిపిస్తుందమ్మా నాకు. ఎప్పటికప్పుడు మేల్కొల్పు అంటే జాగృతం చేస్తుంది. అంటే పూర్తిగా మీరు ఇప్పుడు విష్ణు సహస్రం చదవండి అని ఒక సత్సంగంలో చెప్పారు, మరొక సత్సంగంలో ఈ పూజలు చెయ్యమన్నారు. సత్సంగాలు డిఫరెంట్ కదా. ఆ సత్సంగం కాదమ్మ, ఇక్కడ సత్ అంటే ఉన్నది, అంటే వాస్తవం ఏంటి, వాస్తవం మీద అన్వేషణ, అవగాహన, ఎవరు, ఇది మనిషిని అంటే పూర్తిగా తను తెలుసుకోవడానికి ఉపయోగపడకపోయినప్పటికీ కూడా అవేకనింగ్ అంటే జాగృత మేల్కొల్పుతుంది ఈ శబ్దం అనేది అనుకుంటున్నానమ్మా నేను. అది ఎంతవరకు కరెక్టో. అందులో ఆ సత్సంగం తర్వాత మనం దాన్ని రియలైజ్ చేసినప్పుడే కదా, అందులో ఉన్న ట్రూత్ ని రియలైజ్ చేయాలి, అప్పుడు అది ఓకే ఉపయోగపడుతుంది. అమ్మా. చెప్పే ఆ, విన్నాము అయిపోయింది కాదు, ఈజ్ ఇట్ అట్లా అని కాకుండా ఎవరికి వారు రియలైజ్ చేయాలి. అవునమ్మా, ఇప్పుడే ఆ జ్ఞానం నిలుస్తుంది. అవునమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అండి. ఇప్పుడు రాంబుద్ధుడు గారు మాట్లాడతారా? నాయుడు గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నమస్తే. ఆ, చెప్పండి రాంబుద్ధుడు గారు. నమ- నమస్తే మేడం, అందరికీ నమస్కారం. ఆ, అంటే ఈరోజు అవేర్ గురించి చెప్పడంలో ఆ, అదొకటి. ఆ, అంటే మనిషికి ఆ సెన్సేషన్స్ ద్వారా వచ్చే ఒక స్థితి ఏంటనేది డిస్కస్ చేశారు. అంటే అది ఏదైనా కావచ్చు. ఆ, మానసిక స్థాయిలో జరిగే వివిధ చర్యలన్నీ ఆ, అవి సెన్సేషన్ కిందకే వస్తాయి. అంటే ఆ, అది లాస్ట్కి ఏంటంటే మనం బ్రాందీ ఇప్పుడు ఒక ఒక తాగుడు కానీ, లేకపోతే ఒక ఒక సెక్స్ కానీ, లేకపోతే ఒక ఆ, అంటే ఆ, అంటే పారిపోవడానికి సంబంధించిన ప్రతి ఒక్కటి, అంటే ఇప్పుడు ఇవి ఇవి మనం కొంచెం ఏమనుకుంటాం, డిఫరెంట్. తాగుడు అంటే ఒక చెడ్డ అలవాటు ఆ టైప్ అనుకుంటాం. దాంతోపాటు మొత్తం అన్ని చర్యలను ఇక్కడ కలిపేశారు. ఎలాగా ఉమ్, ఒక గ్రంథపట్నం కానీ, ఒక సినిమా కానీ, లేకపోతే ఇంకొకటి ఆ, ఆటలు కానీ, ఏదైనా సరే, అంటే పారిపోవడానికి, ఆ, అంటే మన నుంచి మనం పారిపోవడానికి జరిగే ఒక క్రియలు ఇవన్నీ. అయితే వీటిని ఏ, అంటే ఇక్కడ ఆ, మంచి చెడు అని ఏం లేదు, అన్ని చర్యలు ఆ, మానసిక స్థాయిలో జరిగేటివి కాబట్టి ఇక్కడ ఆ, అంటే సెన్సేషన్, అంటే ఈ యొక్క ఇంద్రియం లాలస అనేది జరుగుతుంది కాబట్టి ఆ, ఓ- ఆ, అంటే ఏ తృప్తి కోసం ఆ, ఒకదాని తర్వాత ఒకటి, అంటే లేకపోతే ఓ, ఏది బలంగా మన మీద ప్రభావం చూపిస్తుందో దాని వైపు పరిగెత్తడం అనేది జరుగుతూ ఉంది. ఆ, అంటే ఆ, తృప్తి. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ఒక చర్యను చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు జరిగే తాత్కాలికమైన ఒక ఆ, ఇది ఆ, అదొక్కటే, అంటే తాత్కాలికంగానే ఉంది. అది మళ్ళీ తృప్తి అంటే మళ్ళీ రిపిటేషన్ కోరుతా ఉంది. మళ్ళీ ఈ ఆనందం మళ్ళీ కావాలి, ఈ సెన్సేషన్ మళ్ళీ కావాలి. అంటే అది ఏ చర్యలో కూడా మళ్ళీ అక్కడ ఆగిపోయే పరిస్థితి ఏం లేదు. అక్కడనే మనకు తృప్తి ఉంది అనే పరిస్థితి లేదు. మళ్ళీ తృప్తి అంటే ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ చర్య నుంచి ఇంకో చర్యలోకి మారిపోవాలి, ఇంకొక చర్య నుంచి ఇంకో చర్యలోకి మారిపోవాలి. అలాగా ఆ, ఇక్కడ ఆ, మంచి చెడు అనే మనం విభజన చేసుకున్న స్థితులు కూడా కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు పూజ, గ్రంథపఠనము, లేకపోతే పారాయణము, ఇవి కూడా సెన్సేషన్ కిందకే వస్తాయి అని ఆ, చెప్పడం జరిగింది. అంటే ఒకటి మంచి సెన్సేషన్, ఒకటి చెడు అనేది మనం మన డివిజన్ చేసుకున్నాం. కానీ అంటే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క చర్య, మానసిక స్థాయిలో జరిగే ప్రతి చర్యకు ఆ, ఆ, ఈ ఇంద్రియాలతోటి సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ పర్మనెంట్, శాశ్వత ఆనందము అనేది ఇక్కడ దొరకదు. అంటే ఏ విషయంలో కూడా శాశ్వత ఆనందం దొరకదు అనేది మనం గ్రహించాలి.
అంటే ఇక్కడ శాశ్వత ఆనందం దొరకకపోవడానికి కారణం ఏంటి అంటే మనసు యొక్క స్థాయిలో జరుగుతున్న ఈ స్థితులన్నీ ఆ ఆనందాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడని స్థితులే. ఆ ఆ ఇవి తాత్కాలికమైన ఆ, ఒక ఆ, ఒక రిలాక్సేషన్ కోసమే జరుగుతున్న ఒక ఆ, క్రియలు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఆయన వచ్చాడు, ఆ సెక్స్కి సంబంధించిన సమస్యతోటి ఆయన వచ్చినప్పుడు ఆయన గురువు గారు ఏం చెప్పారంటే, అసలు మనము ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ముందే జవాబు కోసం ప్రయత్నం చేస్తాము, జవాబు కోసం కాదు. దాని యొక్క జవాబు కోసం ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ మనం ఆ, ఒక స్థిరమైన అంటే ముందే నిర్ణయించబడిన ఒక స్థితినే మనం పొందగలిగే పరిస్థితి వస్తుంది. అది కాదు చూడాల్సింది, ఆ యొక్క సమస్యను అవేర్నెస్ తోటి చూడాలి. అంటే ఎంపిక లేని ఎరుక, అంటే దాని మీద పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏమీ లేని ఒక స్థితిలో ఒక సమస్యను పూర్తి అవగాహన చేసుకోగలిగితే ఆ స్థితి యొక్క ఆ, ఆ, వేగం తగ్గి మందగిస్తుంది. ఇంకొకటి పూర్తి స్థాయిలో ఇది చేయాలి అని అంటే అది కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది, మొత్తం డిజపేర్ కావడానికి అవకాశం ఉంటుంది అని ఆ, చెప్పారు. అంటే ఇది ఈ విషయంలోనే కాదు, ప్రతి సమస్య విషయంలో ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్య యొక్క ఆ, మూలాలను పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం ఇదైపోతాము. ఆ మూలాలను పట్టుకుంటే పరి విధానం ఏంటి అంటే అక్కడ ప్యాసివ్ అవేర్నెస్ తోటే చూడాలి. యాక్టివ్ అవేర్నెస్ అంటే మళ్ళీ అక్కడ ఆ, పక్ష పక్షపాతం అనేది ఒకటి వస్తుంది. అంటే అది మంచి చెడు అనే ఒక స్థితి వస్తుంది కాబట్టి అది కాకోకుండా ఆ, నార్మల్గా న్యూట్రల్గా ఉండి దాన్ని గమనించి దాని మంచి చెడులు అంటే దాన్ని గమనించగలిగితే అది డిజపేర్ అవుతుంది అని చెప్పారు. అంటే ఈ ఈ ఈ ఆ, అంటే ఇప్పుడు శాశ్వతమైన అంటే ఈ ఈ ఏ ఏదైతే మనం ఆ, ఈ మానసిక స్థాయిని దాటి ఆ స్థితిని చేరుకున్నప్పుడు దానికి ఆ సంపూర్ణ అక్కడ అవగాహన వస్తుంది. స్పందన దాని యొక్క అక్కడ ప్రోజ్ అండ్ కాన్స్ అన్ని తెలిసి రిజాల్వ్ అయిపోతుంది. ఆ, అంటే సంపూర్ణ అవగాహన అంటే అక్కడ సెన్సేషన్కు నిలువ లేదు. తావులేదు. ఏంటి ఆ, అక్కడ పరిపూర్ణమైన ఒక అవగాహన స్థితి వస్తుంది. అక్కడ ఎలాంటి స్పందనలు లేని ఒక నిజమైన ఒక స్థితి ఏర్పడుతుంది. దాన్ని సాధించడం కోసమే మనం ప్రయత్నం చేయాలి. అంటే ఈ ఇంకో స్థితి ఏం కాదండి, ఎస్కేపిజం సత్యం ఏమిటో తెలుస్తుంది. ఇన్నాళ్ళు ఏం చేస్తున్నాయి, మనస్సు ఆలోచనలు సెన్సేషన్స్ నిండిపోయి ఎప్పుడైతే అవును వాటిని పక్కన పెట్టేమో ఉన్నదే రియాలిటీ ఆర్ లవ్. అవును మేడం, అవును మేడం. ఆ, అది అది చేరుకోవడానికి ప్రయత్నం చేయాలని ఈరోజు డిస్కస్ అయింది. థ్యాంక్ యూ మేడం. ఆ, అవును మేడం. ఇంకోటి మనం నమస్తే మేడం. సమస్యని సాల్వ్ చేయడంలో జటిలం చేసుకుంటున్నాం అని చెప్పారు, మరి కొంచెం జటిలం అవుతున్నాయి. అవును మేడం. వెంకటేష్ గారు మీరేమైనా మాట్లాడతారా, డౌట్ అడుగుతారా? ఉన్నారా వెంకటేష్? ఉన్నారు మేడం, వెంకటేష్ గారు ఉన్నారు. మేడం, అందరికి నమస్కారం మేడం. నమస్తే. అయితే మనం పాసివ్ అవేర్నెస్ లో ప్రతిదీ గమనిస్తే గనుక నేను అనే ఒక సెంటర్ నుంచి కాకుండా ఇది మంచి చెడు ఇలా అని కాకుండా మన లోపల జరిగే ప్రతి విషయాన్ని మనం ఎలా పారిపోతున్నాము అంటే ఒక సినిమాకి వెళ్ళడం కానీ, లేకపోతే ఒక విహార యాత్రకి వెళ్ళడం కానీ, లేకపోతే ఇంకేదైనా ఒక ఆర్ట్ డిజైన్ గీయటము, లేకపోతే డబ్బు సంపాదించడం అనేది, ఇవన్నీ నేను నుంచి పారిపోవడానికే వెరీ గుడ్. సాధనాలు. ఆ డబ్బు ఆ సంపాదించడం సాధనాల్లో పారిపోవడానికే.